అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈతరం వంటలు. ఇవాళ మనం పంచదార లేకుండా కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని స్టవ్ మీద పెట్టండి. ఇవి బాగా మరగనివ్వాలి. కొంచెం సగం అయ్యే వరకు పాలు అలాగే బాగా వేడి చేయండి. నేను నార్మల్ టెట్రా ప్యాక్ పాలు తీసుకున్నానండి. టోన్డ్ మిల్క్, థిక్ మిల్క్ కాదు నేను తీసుకున్నది. ఏది తీసుకున్నా బాగానే వస్తుంది. మనం ఇందులోకి స్వీట్నర్ తయారు చేసుకుందాం. నేను పటికి బెల్లం తీసుకుంటున్నానండి. పటికి బెల్లం ముక్కలు తీసుకుని దీన్ని బాగా దంచుకోవాలి. డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మిక్సీ బ్లేడ్లు పోతాయి. సో బాగా దంచుకోవాలి ముందు. ఈ దంచుకున్న పటికి బెల్లం పొడిని మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా మెత్తగా పొడిలా అవ్వాలి. బాగా గ్రైండ్ చేసుకున్నాక మీకు ఇలా ఉంటుందని నార్మల్ చక్కెర పొడిలానే ఉంటుంది చూస్తే. సో దీన్ని మనం తర్వాత బాగా మరిగిన పాలలో కలుపుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం. ఇందులో ఒక 10 బాదం పప్పులు, ఒక 10 జీడిపప్పులు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఉంటుందండి బరగ్గా గ్రైండ్ అయ్యాక. దీన్ని మనం పాలల్లో వేసి కలిపేద్దాం. పాలు ఆల్రెడీ కొంచెం కలర్ చేంజ్ అయింది, మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే కనుక. సో ఇందులో వేసి బాగా కలుపుదాం. ఇది ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఆడిపెట్టుకున్న ఈ పటికి బెల్లం పొడి కూడా వేసి కలిపేసుకుందాం. నేను 3/4 కప్ వేస్తున్నానండి. ఇక్కడ చక్కెర అంటే తినేదాన్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకుందాము. చూసారంటే బాగా మరిగింది, లేయర్ ఫామ్ అయింది పైన. కొంచెం బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయిపోయినట్లండి. ఇది మనం కట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి. ముందు చల్లారాక మనం మౌల్స్లో వేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చల్లారాక చూపిస్తున్నానండి. నేను 2 నార్మల్ మౌల్స్ తీసుకున్నాను, కుల్ఫీ మౌల్స్. ఇందులో పోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఫ్రీజర్లో పెట్టాలండి. ఈ వీడియోలో నేను 2 ప్లాస్టిక్ మౌల్స్, 2 స్టీల్ గ్లాసుల్లో కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఇవి ఫిల్ చేశాక నార్మల్గా మూత పెట్టి మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్లాసుల్లో కూడా వేసుకుందాము చూపించిన విధంగా. నేను ఫుల్గా వేయట్లేదండి, కొంచెం గ్యాప్ పెట్టుకున్నాను. దీనిపైన మనం అల్యూమినియం షీట్స్తో బాగా కవర్ చేసేయాలి. బాగా 4 వెంపులా నొక్కుంటే లోపలికి గాలి వెళ్లకుండా ఉంటుంది. సో 2 గ్లాసులకి అల్యూమినియం ఫోల్డ్స్తో బాగా నొక్కేసి మనం ప్లాస్టిక్ ర్యాప్స్ అన్న యూజ్ చేయొచ్చండి. నార్మల్ ప్లాస్టిక్ పేపర్ ఉంటే ఇంట్లో అది పెట్టి రబ్బర్ బ్యాండ్స్ అన్న వేసేయచ్చు. దీనికి ఒక స్లిప్ పెట్టుకుని ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, అవి అందులో పెట్టేసేయచ్చు. మనకి స్టిక్లా కావాలంటే, లేదు డైరెక్ట్గా మనం ఇది ఐస్ క్రీమ్లా కప్లో వేసుకుని కూడా తీసేసుకోవచ్చు స్పూన్తో. సో రెండింటికి పుల్లలు పెట్టి ఇంకా దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్లో కనీసం ఒక 6 hours ఉంచితే బాగా గట్టిగా గడ్డకడుతుంది. ఇప్పుడు అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నేను. ఫ్రీజ్ అయిపోయింది. మనం పైన ఒకవేళ కావాలంటే కొద్దిగా నట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం అందులో నట్స్ వేసామండి. సో నట్స్ తగులుతూ ఉంటాయి, ఎందుకంటే బరగ్గానే గ్రైండ్ చేసాం కదా. సో దీన్ని ఒకసారి ఇలా షేక్ చేసి తీస్తే మనకి తిప్పుతూ తీయాలి తీసేటప్పుడు. సో మనకి షేప్ నీట్గా వస్తుంది. ఇలా పట్టుకుని జాగ్రత్తగా తిప్పుతూ తీస్తే వచ్చేస్తుందండి. చూసారా, చాలా ఈజీగా వచ్చేసింది గ్లాస్లో. సో మౌల్స్ లేకపోయినా కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు మనం. ఇది మౌల్స్లోనే చేయాలని ఏం లేదు. అంతేనండి, ఎంతో ఈజీగా కుల్ఫీ మనం పంచదార లేకుండా చేసేసుకున్నాం. థ్యాంక్ యూ.